మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. ఈ మాటలు ఎవరివో తెలుసా? అవును, అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్. నమస్కారం అందరికీ. ఈ రోజు మనం భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానేత సుభాష్ చంద్ర బోస్ గారి జీవితం గురించి తెలుసుకుందాం. ఎర్లీ లైఫ్, ప్రారంభ జీవితం. సుభాష్ చంద్ర బోస్ జనవరి 1897 23న ఒడిశాలోని కటక్లో జన్మించారు. అతను చిన్నప్పటి నుంచే దేశభక్తి, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఎడ్యుకేషన్ కెరియర్, విద్య ఉద్యోగం. అతను ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి పని చేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. దేశం కోసం సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. రోల్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగల్, స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర. సుభాష్ చంద్ర బోస్ భారత జాతీయ కాంగ్రెస్లో కీలక నాయకుడు. అతను 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. కానీ ఆయన ఆలోచనలు గాంధీజీ విధానాలతో కొంత భిన్నంగా ఉండేవి. ఈయన ఫార్మేషన్, ఆజాద్ హింద్ ఫౌజ్. అతను ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు. జపాన్ సహాయంతో బ్రిటిష్పై యుద్ధం ప్రారంభించాడు. జై హింద్ నినాదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్, అంతర్జాతీయ ప్రయత్నాలు. జర్మనీ, జపాన్ వంటి దేశాల సహాయం తీసుకుని భారత స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. మిస్టీరియస్ డెత్, రహస్య మరణం. 1945లో విమాన ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతారు. కానీ ఇది ఇప్పటికీ ఒక రహస్యమే. లెగసీ, వారసత్వం. సుభాష్ చంద్ర బోస్ దేశభక్తి, ధైర్యానికి ప్రతీక. ఆయన త్యాగం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా నిలిచింది. నేతాజీ జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.